సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుని విడిపోయాక ఆ అమ్మాయి అబ్బాయి నుంచి మెయింటెనెన్స్ కోసం క్లెయిమ్ చేసింది. సో మెయింటెనెన్స్ అనేది ప్రతి సందర్భాల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దాన్ని కొన్ని సందర్భాలనే దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అంత సందర్భాలు ఏమిటంటే, సో అమ్మాయి పెళ్ళి అయ్యాక వేరే అబ్బాయితో అడల్ట్ రిలేషన్లో కానీ, లేకుంటే వేరే పెళ్లి చేసుకోవడం కానీ, సో అలాంటి సందర్భాల్లో మనం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో రెండోది వచ్చేసి ఏంటంటే, సో అమ్మాయి పెళ్ళి అయ్యాక సో అబ్బాయిది లేకుండా వాలంటీర్గా లివింగ్ ఉంటే, సో సపరేట్గా ఆమె నివసిస్తుంటే అబ్బాయి నాకు అవసరం లేదు. సో అలాంటి సమయంలో మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో అబ్బాయి మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులు పెట్టి మెయింటెనెన్స్ కోసం క్లియర్ చేసి అబ్బాయి నిరూపించుకున్నాక అబ్బాయి తప్పు లేదన్నప్పుడు కూడా మనం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో నాలుగోది ఏమిటంటే అంటే, సో అబ్బాయి కన్నా వెల్ సెటిల్, ఫుడ్, షెల్టరు, హెల్త్లో బాగుండి అబ్బాయి కన్నా బాగా సంపాదించి బాగుందంటే, సో ఆ సందర్భంలో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో 5 పాయింట్ ఏమిటంటే, సో అమ్మాయి కన్నా చాలా వీక్గా ఉన్నాడు, ఫైనాన్షియల్గా కానీ హెల్త్లో కానీ ఇవ్వలేని స్థాయిలో ఉన్నప్పుడు కూడా సో అబ్బాయి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లా తెలుసుకొని బాధ్యతతో జీవించండి. థ్యాంక్ యూ.